ఆయన ప్రబోధాలు, భజనలు ఈ అమూల్యమైన తత్వాన్నే ప్రతిబింబిస్తాయి. అందుకే ఆధ్యాత్మిక ప్రస్థానం మొదలుపెట్టని ప్రతి ఒక్కరికి బాబా తత్వమే చివరి మజిలీ అవుతోంది. నేను సన్యాసిని కాదు, నేను యోగిని కాదు, నేను భోగిని కాదు, నేను త్యాగిని కాదు, నేనే. ప్రేమ, శాంతి, సత్యం, అహింస ఇవే సత్యసాయి బోధనలకు కేంద్ర బిందువులు. ఆయన ప్రబోధాలన్నీ అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించే ఉంటాయి. ఇక బాబా దృష్టిలో స్త్రీ జన్మ ఉత్తమోత్తమైనది. అందుకే మహిళలను, అందున అమ్మను పూజించాలంటారాయన. సాయి మంత్రమే సకల మోదము, సాయి నామమే దివ్య నామము, సాయి మంత్రమే సకల మోదము. తాను విచారణలకు, హేతువాదాలకు అతీతున్నని చెప్తారు బాబా. తన ప్రేమను గుర్తించి ఆస్వాదించే వాళ్లకు మాత్రమే సత్యసాయి తత్వమేదో అర్థమవుతుందంటారు. అంతే తప్ప మామూలు కళ్లతో చూస్తే తను కూడా ఒక మామూలు మనిషినేనంటారు. ప్రేమే బాబా, బాబాయే ప్రేమ, అంతగా పెనవేసుకుపోయింది బంధం. దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళకే బాబా అంటే ఏంటో తప్పక అవగతమవుతుంది. సాయి బాబా, బాబా సాయి బాబా, నీవు మామూలు మనిషివని, నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది, అనుకుని ఎలా బ్రతికేది. బాబా సాయి బాబా, బాబా సాయి బాబా. మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు, నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు. నువ్వే దేవుడివైతే ఆ మృత్యువెలా శాసిస్తాడు. తిరుగాడే కోవెల నీ దేహం శిథిలంగా అవుతుందా, పిలిచినంతనే పలికే దైవం మూగైపోతాడా. బాబా సాయి బాబా, బాబా సాయి బాబా, నీవు మామూలు మనిషివని, నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది, అనుకుని ఎలా బ్రతికేది. బాబా